సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న హీరోలందరూ కూడా చాలా తక్కువ రెమ్యునరేషన్తోనే వారి ప్రయాణం మొదలుపెట్టారు. మరికొంతమంది 3 పూట్ల అన్నం పెడితే చాలు అంటూ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్నగా అవకాశాలు అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించారు. తక్కువ రెమ్యునరేషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 100 సినిమాల్లో యాక్ట్ చేసిన వారిలో హీరో శివాజీ కూడా ఒకరు. రీసెంట్గా బిగ్ బాస్ ప్రోగ్రాంలో కంటెస్టెంట్గా కూడా పార్టిసిపేట్ చేశాడు. అండ్ టాప్ 3 కంటెస్టెంట్గా హౌస్ నుంచి బయటకు వచ్చారు శివాజీ. ఇకపోతే బిగ్ బాస్ ప్రోగ్రాం తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని తెలియజేశారు. ఇండస్ట్రీకి వచ్చిన శివాజీ ఎడిటింగ్ రూమ్లో తన ప్రయాణం మొదలుపెట్టారని తెలిపారు. అయితే తను అబద్ధం చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చారని కూడా ఈయన చెప్పుకొచ్చారు. 1996 టైంలో కేఎస్ రామారావు స్టూడియో పెట్టారు. ఆ స్టూడియోలో ఆయన్ని కలవాలంటే కేవలం సినిమా కథ చెప్తాను అని చెప్తేనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు. నేను కూడా తనని కలవాలని కథ చెప్పాలంటూ తన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే సార్ నేను తప్పు చేశాను, క్షమించండి, నాకు కథలు చెప్పడం రాదు, ఎడిటింగ్ వచ్చు, ఉద్యోగం ఇవ్వండి సార్ అంటూ అతన్ని వేడుకున్నాను. దీంతో రామారావు గారు భలే వాడువయ్యా అంటూ నాకు ఉద్యోగం ఇచ్చారు. జీతం ఎంత ఇవ్వమంటావు అంటూ ఆయన నన్ను అడిగారు. 3 పూట్ల అన్నం పెట్టి బట్టలు కొనడానికి కొంచెం డబ్బు ఇవ్వండి సార్ అనడంతో వెంటనే క్యాషియర్కి చెప్పి నాకు 800 రూపాయలు ఇప్పించారు. అదే నా మొదటి రెమ్యునరేషన్ అంటూ ఈయన చెప్పారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.